అందరికీ నమస్కారం అండి. డే 5లో ఎంఎస్ వర్డ్‌లో పార్ట్ 2ని ఈరోజు డిస్కస్ చేస్తాను. పార్ట్ 1లో మీకు ఒక లీవ్ అప్లికేషన్‌ని ఎలా తయారు చేయడం అనేది ప్రిపేర్ చేసి చూపించాను. ఇప్పుడు పార్ట్ 2లో ఎక్కువ మంది ఫేస్ చేసేది టేబుల్స్. టేబుల్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? క్రియేట్ చేస్తే రోస్, కాలమ్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి? డిలీట్ చేయాలి? అన్ని మోడిఫికేషన్‌ని ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి? సింపుల్‌గా టేబుల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ సెలెక్ట్ ఫెయిల్ మెనూ అండ్ ఇన్సర్ట్ బటన్. సో ఇన్సర్ట్ బటన్ లో టేబుల్ క్లిక్ చేస్తే మీకు హౌ మెనీ రోస్, హౌ మెనీ కాలమ్స్ నీడ్ అనేది చూసుకొని ఆ నీడ్ బట్టి మీరు జస్ట్ సెలెక్ట్ చేసిన టేబుల్ అనేది క్రియేట్ అయిపోద్ది. ఇలా విడిచిపెడితే టేబుల్ క్రియేట్ చేయాలి. దిస్ ఇస్ ద వన్ వే. సెకండ్ వే అనేది జస్ట్ క్లిక్ ఇన్సర్ట్ బటన్ అండ్ చూస్ టేబుల్ ఆప్షన్, ఇన్సర్ట్ టేబుల్. మీరు టేబుల్ చేస్తే ఒకటి ఎన్ని రోస్ కావాలి, ఇన్సర్ట్ కాలమ్స్ సపోజ్ 7 రోస్, కాలమ్స్ 3, క్లిక్ ఇట్. ఆటోమేటిక్లీ 7 rows తో 3 columns లో టేబుల్ అనేది ప్రిపేర్ అవుతుంది. ద అనదర్ వన్ ఈజ్ ఏ టేబుల్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే లాస్ట్ వన్ డ్రా టేబుల్. డ్రా టేబుల్ చూస్ చేసుకొని మీరు టేబుల్ మీకు నచ్చిన విధంగా డ్రా చేసుకోవచ్చు. ఇలా టేబుల్ ని ఎన్ని కాలమ్స్ కావాలి అన్ని కాలమ్స్ ని డ్రా చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా కాలమ్స్ కావాలనుకుంటే జస్ట్ డ్రా ఇట్ 4. ఇంకొక రో కూడా కావాలనుకుంటే 3 ways లో మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా టేబుల్ అనేది డ్రా చేస్తారు. డ్రా చేసిన తర్వాత టేబుల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇన్సర్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ సెకండ్ థింగ్. సో ఇప్పుడు నేను ఒక టేబుల్ డ్రా చేసి ఆ టేబుల్ మీద ఆపరేషన్స్ అన్ని ఇక్కడ మీకు చేసి చూపిస్తాను. ఇది నా టేబుల్ అనుకోండి. సో ఈ టేబుల్ ని జస్ట్ కర్సర్ని పైన చేసి డిలీట్ చేస్తే టాప్ మోస్ట్ ఏరియా వస్తుంది. ఓకే, ఈ టేబుల్ మోడిఫికేషన్ ఒకసారి టేబుల్ డ్రా చేసిన తర్వాత చూడండి, ఒకసారి మెనూని ఫైల్ మెనూని చెక్ చేస్తే టేబుల్లో కర్సర్ కాకుండా అవుట్ సైడ్ కర్సర్ ఉండేటప్పుడు ఇన్సర్ట్, మేజ్ లేఅవుట్, రిఫరెన్స్, మెయిలింగ్, రివ్యూ అని కనిపిస్తుంది. సో వన్స్ మీ కర్సర్ ని టేబుల్లో ప్లేస్ చేయగానే 2 ఆప్షన్స్ ఎక్స్ట్రా మీకు కనిపిస్తుంది. ఒకటి డిజైన్, లేఅవుట్. ఈ డిజైన్, లేఅవుట్ ని యూజ్ చేసుకుని టేబుల్ సంబంధించిన అనేక ఆపరేషన్స్ మనం చేసుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు మనం టేబుల్లో సెలెక్ట్ చేసిన డిజైన్ పార్ట్కి వెళ్తే మీకు రకరకాల డిఫాల్ట్ డిజైన్స్, టేబుల్ స్టైల్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీరు జస్ట్ క్లిక్ చేస్తే ఆ స్టైల్స్ అన్ని మీకు కనిపిస్తాయి. మీకు నచ్చిన ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ని చూస్ చేసుకుంటే ఆ స్టైల్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా ఇంపాక్ట్ అవుతుంది. లేదు అనుకుంటే మీకు అవసరం లేదనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఈ స్టైల్స్ మీకు నచ్చిన ఈ స్టైల్స్ ని చూస్ చేసుకోవచ్చు. రకరకాల స్టైల్స్ ఉంటాయి మీకు. సో ఏదైనా ఆప్షన్ మనం 2 రకాలుగా ఒకసారి మనం ఒక యాక్షన్ టేబుల్ మీద అప్లై చేసి అది అవసరం లేదనుకుంటే మీరు Ctrl+Z, ఆల్రెడీ కీబోర్డ్ గురించి డిస్కస్ చేశాను ప్రీవియస్ క్లాసెస్ లో. Ctrl+Z క్లిక్ చేయడం వల్ల నార్మల్ పొజిషన్ వస్తుంది. ఇది టేబుల్ తాలూకా స్టైల్స్. ఇక సెకండ్ టేబుల్లోకి వచ్చేసరికి షేడింగ్స్, ఏదైనా కలర్స్ మీరు ఇవ్వాలనుకోండి స్పెసిఫిక్ దానికి కానీ ఎంటైర్ రోస్ కానీ మీకు నచ్చినట్టు కూడా కలర్స్ మీకు ఇచ్చుకోవచ్చు. కలర్స్ మీకు ఏం కావాలంటే చేస్తే ఇది ఓవరాల్ గా కలర్స్ ఇవ్వాలనుకున్నా లేకపోతే మీకు నచ్చిన కలర్స్ ని అప్లై చేసుకోవచ్చు టేబుల్స్ లో. ఇలా టేబుల్స్ లోని కలర్స్ అనేది అప్లై, నో కలర్స్ అని ఫిల్ చేసినా మీకు కలర్ పోతే, లేకపోతే మీకు కావాల్సిన ఇక్కడ నో కలర్ అని ఫిల్ చేసుకోవచ్చు. లేదు ఇంకా మీకు ఎక్స్ట్రా కలర్స్ కావాలంటే మీకు మీరు డిజైన్ చేసుకోవచ్చు. 3 కలర్స్ అని మీకు నచ్చిన కలర్స్ ని ఇక్కడ ప్రిపేర్ చేసుకొని ఓకే చేసుకుంటే ఇక్కడ డిస్ప్లే వస్తుంది. టేబుల్స్ లో బార్డర్స్, చుట్టూ బార్డర్ ను కూడా మీకు కావాలనుకుంటే టేబుల్లోనే ఏ విధంగా కావాలనుకుంటే మీరు ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. టేబుల్స్ లో ఓన్లీ బార్డర్స్ ఏ విధంగా మీకు డిజైన్ బార్డర్ ఉండాలా, లేక పూర్తిగా బార్డర్ కాకుండా ఓన్లీ ఫుల్ ప్లెడ్జ్డ్ బార్డర్ కావాలనుకుంటే ఈ విధంగా టేబుల్ ఒకసారి సెలెక్ట్ చేసుకొని డిజైన్ లోకి వెళ్ళిపోయి మీకు ఆ బార్డర్ అంటే టోటల్ ఏ విధంగా సైజ్ నేను కొంచెం ఇంక్రీజ్ చూడండి. సో మీకు చిన్న సైజ్ అవడం వల్ల సరిగ్గా క్లియర్ గా కనిపించలేదు. మీకు నచ్చిన విధంగా బార్డర్ ని మీకు కావాల్సింది ఇక్కడ ఆ టేబుల్ బార్డర్ తలక డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయి. ఈ బార్డర్ సైజ్ థిక్ గా కావాలా, థిన్ గా కావాలా మీరు సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. బార్డర్స్ మీకు టేబుల్లోకి వచ్చేసరికి మీకు ఏ విధంగా బార్డర్ కావాలనుకుంటే ఆ బార్డర్ ను కూడా మీ టేబుల్లో, లేదు నార్మల్ బార్డర్ తీసుకొచ్చేయాలనుకుంటే రొటీన్ బార్డర్స్ ఎప్పుడులాగా తీసుకోవచ్చు టేబుల్ ని. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను ఒక టేబుల్లో ఏదైనా డ్రా చేసాం. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక డ్రా టేబుల్ మీకు డ్రా చేయొచ్చు. ఇక్కడ ఇంకొక కాలం కావాలనుకుంటే నేను ఇలా డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఈ కాలం ఒకసారి ఇది డ్రా చేసిన తర్వాత ఈ ఆప్షన్ పోవాలంటే ఎస్కేప్ క్లిక్ చేస్తే నార్మల్ పొజిషన్ వస్తుంది. ఇక్కడ మ్యాథ్స్ బదులు నేను ఇంకేదైనా మిస్ అయింది, తెలుగు అనే సబ్జెక్ట్ ని క్లిక్ చేసుకొని
మీరు ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ మార్క్స్. సో ఇలా డ్రా చేసుకోవచ్చు. వన్ మోర్ థింగ్, మరలా డ్రా చేస్తున్నాను. ఇక్కడ కూడా ఇలాగా నేను ఒక కాలమ్ ని డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఈ కాలం మీకు అవసరం లేదనుకోండి, ఎరేజర్ అనే ఆప్షన్ పెట్టి దీన్ని తీసుకొచ్చి ఈ కాలం క్లిక్ చేయడం వల్ల ఈ కాలం మీకు అనేది ఆటోమేటిక్ గా ఎరేజ్ అయిపోద్ది మీకు. సో మార్క్స్ మీరు మళ్ళా కావాలనుకుంటే ఎంటర్ చేసుకోండి. యాక్చువల్గా అరేంజ్ చేసేటప్పుడు వాల్యూస్ ఎంటర్ అవ్వకపోవు, చేసేటప్పుడు దాన్ని కూడా క్లిక్ చేయడం వల్ల పోయింది. ఇప్పుడు టేబుల్లో లెఫ్ట్ టు రైట్ కాలమ్స్ అన్ని కాలమ్స్ ని కూడా అరేంజ్ అంటే తెలిసింది, బార్డర్ అంటే తెలిసింది, స్టైల్స్ తెలిసాయి టేబుల్స్ తాలూకా. ఈ టేబుల్ కి సంబంధించిన నెక్స్ట్ ఆప్షన్ అనేది లేఅవుట్స్. ఈ లేఅవుట్స్ ఇప్పుడు మీరు టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి రోస్ కాలమ్స్ డిఫరెంట్ గా కనిపిస్తుంటాయి. అంటే ఎక్కువ తక్కువ కనిపిస్తున్నప్పుడు ఆ రోస్ కాలమ్స్ ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు టేబుల్ కి డిస్ట్రిబ్యూటెడ్ రోస్ అని డిస్ట్రిబ్యూటెడ్ కాలమ్స్ అని అంటారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ రోస్ క్లిక్ చేయడం వల్ల అన్ని రోస్ ని ఈక్వల్ చేసేస్తుంది. సపోజ్ మీరు కాలమ్స్ అన్ని కూడా ఈక్వల్ గా కావాలంటే జస్ట్ క్లిక్ డిస్ట్రిబ్యూటెడ్ కాలమ్స్ క్లిక్ చేస్తే డిస్ట్రిబ్యూటెడ్ అన్ని కాలమ్స్ ఈక్వల్ గా తీసుకొస్తుంది. అలాగే మీకు నేమ్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంది. తెలుగు కంప్యూటర్ వచ్చేసరికి కిందకి దిగిపోయింది, ఫిజిక్స్ ఇలా ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆటో ఫిట్ క్లిక్ చేసుకోవడం వల్ల ఆటో ఫిట్ కంటెంట్ అంటే మీ కంటెంట్ మొత్తాన్ని ఫిట్ చేసుకొస్తుంది. ప్రీవియస్ లో ఎలా ఉండేది ఇలా ఉండేది, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ కానీ ఇక్కడ కంప్యూటర్ దగ్గర కానీ చూడండి డౌన్ కు వెళ్ళిపోతుంది. మీరు ఒకసారి ఆటో ఫిట్ ఎప్పుడైతే కంటెంట్ చేస్తారో ఆటో ఫిట్ కంటెంట్ తో చేసేస్తారు. ఇక్కడ ఆటో ఫిట్ విండో అనేది మీకు అడిగితే సో విండో కూడా పూర్తిగా ఇక్కడైతే అడ్జస్ట్ అయి ఉంది. విండో కూడా ఒకవేళ మీ టేబుల్ ఆఫ్ గా ఉంటే ఆటో ఫిట్ విండో అంటే విండోకి సరిపోయేటట్టు కూడా అడ్జస్ట్మెంట్ స్మాల్ అడ్జస్ట్మెంట్ అనేది జరిగిపోతుంది. టేబుల్ లోకి వచ్చేసరికి మీకు ఇక్కడ కాలం కావాలి, రో కానీ కాలం కానీ ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ మీరు కర్సన్ పెట్టి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్సర్ట్ రైట్ అంటే రైట్ సైడ్, సపోజ్ ఇన్సర్ట్ లెఫ్ట్ అంటే ఇక్కడ మన బ్యాక్ కంట్రోల్ జెడ్ కొడుతున్నాను బ్యాక్. సపోజ్ ఇన్సర్ట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ కాలమ్ మీకు డిస్ప్లే అవుతుంది. కర్సర్ సపోజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ పక్కది ఇన్సర్ట్ బిలో అంటే డౌన్ లో వస్తుంది. అదే ప్లేస్ లో ఇన్సర్ట్ అబోవ్ అంటే ఒక కాలం అబోవ్ సైడ్ డిస్ప్లే వస్తుంది. అలాగే ఎంటైర్ ఈ కాలం మీకు అవసరం లేదనుకుంటే రో కానీ కాలం కానీ డిలీట్ అని చెప్పి డిలీట్ సెల్ అని మీరు అనగానే మొత్తం అనేది. ఈ మనం ఎంఎస్ వర్డ్ లోని టేబుల్స్ లో టోటల్స్ సమ్స్ కూడా చేసుకోవచ్చు, క్యాల్కులేషన్ కూడా. సపోజ్ ఇక్కడ ఇవన్నీ కూడా టోటల్ కావాలి, ఇక్కడ మనం టోటల్ గ్రాండ్ టోటల్ చేసి ఇక్కడ మొత్తం కూడా మ్యాథ్స్ మార్క్స్ అన్ని టోటల్స్ కావాలనుకుంటే మనం చేసుకోవచ్చు. జస్ట్ కర్సర్ ఇక్కడ ప్లేస్ నుంచి ఇక్కడ ఫార్ములా అని ఉంది కదా, జస్ట్ ఈ ఫార్ములా మీద క్లిక్ చేయండి. సమ్ అబోవ్ అంటే ఆటోమేటిక్ గా ఈ సమ్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మీకు ఫార్ములా అప్లై చేసి సమ్ అబోవ్ అంటే సమ్ డిస్ప్లే అవుతుంది. సపోజ్ ఇక్కడ టోటల్ కాకుండా ఇక్కడ కౌంట్ పెడదాం అనుకుంటున్నాను నేను. సపోజ్ అంటే ఓన్లీ టోటల్ ఒక్కటే కాదు, ఎంఎస్ వర్డ్ లో ఇవన్నీ కూడా కావాలనుకుంటే మీకు ఇక్కడ జస్ట్ క్లిక్ చేసి చూడండి సమ్ లెఫ్ట్ అని ఉంది. లెఫ్ట్ బదులు మీకు డిస్ప్లే రకరకాల ఆప్షన్స్ ఉంటాయి, కౌంట్ మ్యాక్సిమం ఇందులో ఏది కావాలి. సపోజ్ కౌంట్ అనే ఆప్షన్ కావాలనుకోండి, మీరు ఇక్కడ టైప్ చేసుకోండి కౌంట్ అని, CO ఈజ్ ఈక్వల్ టు కౌంట్ అని చెప్పి ఓకే చేస్తే ఆటోమేటిక్ గా ఈ కౌంట్ వచ్చేస్తుంది. మీకు ఫార్ములా అప్లై చేసుకొని కౌంట్ మరి సారీ అబోవ్ కౌంట్ వచ్చింది. నేను ఇక్కడ ఫార్ములా ఒకసారి చూసుకోండి, ఫార్ములా అబోవ్ కాదు కౌంట్ లెఫ్ట్ లెఫ్ట్ కొట్టాలి. ఇక్కడ సమ్ ప్లేస్ లో కౌంట్ ఇప్పుడు మీరు కరెక్ట్ గా వస్తుంది. సో 4 ఐటమ్స్ ఇలా కౌంట్ సమ్ వీటిని తీసుకోవచ్చు. వీటితో పాటు టేబుల్ మొత్తాన్ని ఆటో ఫిట్ చేయొచ్చా, ఇన్సర్ట్ చేయగలసా, రోడ్స్ చేసా, మీకు టేబుల్ ని టోటల్ గా కూడా మీ ఇలా సెలెక్ట్ చేసి ఒక టేబుల్ కావాలనుకుంటే మీకు తగ్గట్టుగా ఇలా తగ్గించుకోవచ్చు. టేబుల్ మొత్తాన్ని ఒకేసారి అట్ ఏ గ్లాన్స్ టేబుల్ తగ్గించుకోవచ్చు. అవసరమైతే రోస్ కాలమ్స్ ని మీరు ఇలాగా తగ్గించుకోవచ్చు. కాలమ్స్ ని కూడా మీకు నచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఇదే కాకుండా మీకు టేబుల్స్ తాలూకు విడ్త్ ని హైట్ ని కావాలనుకుంటే ఇక్కడ చేంజెస్ చేయడం వల్ల కూడా స్పెసిఫిక్ దాంట్లో హైట్ కానీ విడ్త్ కానీ చేంజెస్ అనేవి ఆటోమేటిక్ గా జరుగుతుంటది, ఎందుకంటే ఆటో ఫిట్ పెట్టున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ టేబుల్ ని
సెలెక్ట్ చేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే ఇక్కడ కాపీ చేయండి, లేకపోతే కట్ చేయండి. ఇక్కడ కాపీ చేసామంటే ఇక్కడ ఉంటుంది. కాపీ, కట్, పేస్ట్ గురించి ఇంతకు ముందు నేను డిస్కస్ చేశాను. కాపీ చేసాను, ఇంకో దగ్గర పేస్ట్ చేస్తే ఇక్కడ ఉంటుంది, వేరే దగ్గర ఉంటుంది. ఇక్కడ కట్ చేస్తే, పేస్ట్ చేస్తే ఇక్కడ పోయి అక్కడ మాత్రం ఉంటుంది. సపోజ్ పైన లీవ్ లెటర్ లో ఈ టేబుల్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను నేను ఇక్కడ. సో కంట్రోల్ వి, టేబుల్ ఇన్సర్ట్ అనేది జరిగింది ఈ లీవ్ లెటర్ ఆప్షన్ లోనే. వన్స్ టేబుల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ టేబుల్ ని నేను డిఫరెంట్ గా డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సపోజ్ ఈ లేఅవుట్స్ లో ప్రాపర్టీస్ కి వెళ్ళండి. టేబుల్ మీకు ఎలా కావాలి? టేబుల్ ఉండి కిందని టెక్స్ట్ కావాలా, ఇలా కావాలా, టేబుల్ సెంటర్ కావాలా, లేదా ఇలా కావాలా? అంటే టేబుల్ ప్లస్ టెక్స్ట్ అని ఇది సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తే ఆటోమేటిక్ గా ఈ టేబుల్ సైజ్ ఈక్వల్ గా ఉన్న కొద్దిగా టేబుల్ సైజ్ ని తగ్గించాను అనుకోండి, మీకు టేబుల్ సైజ్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి నెక్స్ట్ పేజ్ లో లైట్ గా టేబుల్ సైజ్ తగ్గితే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇలా క్లిక్ చేసుకొని టేబుల్ ని మీరు చూడండి. అంటే టేబుల్ తో పాటు పక్కన కూడా టెక్స్ట్ మీకు కావాలి అనుకుంటే టేబుల్ సైజ్ ని తగ్గించుకోవడం వల్ల మీకు టెక్స్ట్ సైడ్ బై సైడ్ ఈ ప్రాపర్టీస్ ని ఏ విధంగా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. మీరు ప్రాపర్టీస్ కి వెళ్ళిపోయి ఇక్కడ ఎలా కావాలి టేబుల్, ఇలా అంటే సైజు కొంచెం పెద్దదిగా ఉంటుంది, మీరు సైజ్ తగ్గించుకుంటే ఆ వేరియేషన్ అనేది మీకు అనిపిస్తుంది. టేబుల్ సైజు బిగ్ సైజ్ ఉంది కాబట్టి ప్రాపర్టీస్ కి వెళ్ళిపోయి టేబుల్ తాలూకా కంటెంట్ ని ఇలా అంటే లెఫ్ట్, రైట్, ఇక్కడ ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయో వాటిని బట్టి మీరు చేసుకోవచ్చు. లేకపోతే జనరల్ గా టేబుల్స్, ఈ టేబుల్స్ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత టేబుల్లో కాలమ్స్ కానీ, రోస్ కానీ, కలర్స్ కానీ, ఆటో ఫిట్ కానీ, ఇలా టేబుల్స్ లో ఇక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ యూజ్ చేస్తాం. అలాగే టేబుల్లో ఉన్న ఒక టెక్స్ట్ ని ఇప్పుడు దీన్ని ఏ విధంగా డిస్ప్లే కావాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ డైరెక్షన్ అని ఉంటుంది. జస్ట్ డైరెక్షన్ క్లిక్ చేయడం వల్ల ఆ టేబుల్ యొక్క టెక్స్ట్ ఏ డైరెక్షన్ లో కావాలంటే ఆ డైరెక్షన్. అది కూడా ఎలా కావాలంటే ఇక్కడ 9 ఆప్షన్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ కావాలా, టాప్ కావాలా, బాటమ్ కావాలా, మీరు ఇది క్లిక్ చేస్తే బాటమ్, ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ క్లిక్ చేస్తే దాని యాక్షన్స్ అనేవి డిస్ప్లే వస్తాయి మీకు. సో 9 మీకు 9 ఆప్షన్స్ లో కూడా ఆటో ఫిట్ కంటెంట్ అంటే అక్కడ కంటెంట్ అనేది ఫిట్ అవుతుంది. టేబుల్ రొటీన్ గా మార్చుకుంటే ఈ విధంగా వస్తుంది. ఏ డైరెక్షన్ లో కావాలంటే ఆ డైరెక్షన్ లో టేబుల్ చేస్తాం. అలాగే టేబుల్లో ఉన్న వాల్యూస్ ని సార్ట్ కూడా మీరు చేసుకోవచ్చు. టోటల్ గా సెలెక్ట్ చేసుకొని సార్టింగ్ టేబుల్ నెంబర్ మీద కావాలా, అసెండింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్ లో, డిసెండింగ్ ఆర్డర్ అంటే డిసెండింగ్ ఆర్డర్ లో చేయడం వల్ల సార్ట్ ఆటోమేటిక్ అయిపోయింది. 1 2 3 ఉండేది కదా, ఇప్పుడు 4 3 2 1 గా మారిపోయింది. టేబుల్ మీకు ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. టేబుల్ యాజ్ యూజువల్ గా డిస్ప్లే చేసుకోవడానికి అన్ని విధాలుగా కూడా అందిస్తారు. అంటే టోటల్ గా టేబుల్స్ తో ఫంక్షన్స్ చేసుకోవచ్చు. అలాగే టేబుల్లో ఉన్న కంటెంట్ ని ఇక్కడ కన్వర్టెడ్ టెక్స్ట్ అనే ఉంటుంది. సపోజ్ మనం ట్యాబ్స్ మనం వాడుతున్న టేబుల్ మొత్తం పారాగ్రాఫ్ మార్క్స్ రూపంలో క్లిక్ చేస్తే చూడండి ఈ టేబుల్ తాలూకా వాల్యూస్ అన్ని కూడా పారాగ్రాఫ్ వైజ్ మీకు మారిపోయింది. యాక్చువల్ గా టేబుల్ రొటీన్ గా ఉన్న టేబుల్ అంతా పారాగ్రాఫ్ గా మీకు మారిపోయింది టేబుల్. అలా కాదు, టేబుల్లో ఉన్న వాల్యూస్ ని మనము కన్వర్ట్ టు ది పారాగ్రాఫ్ ట్యాబ్స్ రూపంలో కానీ లేదా కామా రూపంలో కావాలి అంటే ఇప్పుడు చూడండి మొత్తం టేబుల్ అంతా కూడా కామా రూపంలోకి మారిపోయింది. టేబుల్ పోయి మీకు ఏ విధంగా స్పెసిఫిక్ గా కామాయే కాదు, కంట్రోల్ జెట్ కొడితే మళ్ళీ బ్యాక్ మీకు వెళ్ళారు. మనకు కావాల్సింది టేబుల్లోకి వచ్చేసరికి కన్వర్టెడ్ టెక్స్ట్, మీకు నచ్చిన ఒక డాలర్ సింబల్ కానీ మీకు నచ్చిన ఏదో సింబల్ పెట్టి ఇలా చెక్ చేస్తారు. అప్పుడు ప్రతిదీ కూడా టేబుల్లో కన్వర్టెడ్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మార్చుకోవచ్చు. అంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈ టేబుల్లో ఉన్న డేటా వేరే దగ్గరికి మనం షిఫ్ట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా యూస్ఫుల్ అవుతాయి. ఇది డిజైన్ లో ఉన్న టేబుల్స్ లో తాలూకా బార్డర్స్ ని, షేడింగ్ ని, కలర్స్ ని అప్లై చేసుకోవచ్చు. లేఅవుట్స్ లో అయితే ఇన్సర్ట్, ప్రాపర్టీస్ అన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదండి టోటల్ టేబుల్స్. అంటే థ్యాంక్ యూ అండి.